క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని మనం చదువుకున్నారండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. వేటిని అడుగుదురో మీరు వాటన్నిటిని పొందుదురు. ప్రియులారా, చూడండి, ఈరోజు మీరు వేటిని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారో వాటన్నిటిని కూడా మీరు పొందుకుంటారు అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు దేన్ని అడుగుతున్నావు? దేవుడి దగ్గరికి వచ్చి ఏం కావాలని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు? పిల్లలు కావాలని అడుగుతున్నావా? ఉద్యోగం కావాలని అడుగుతున్నావా? వ్యాపారం కావాలని అడుగుతున్నావా? సేవ అభివృద్ధి కావాలి ప్రభు అని అడుగుతున్నావా? నన్ను విస్తరింపచేయి, నన్ను దీవించండి ప్రభు, నన్ను బ్లెస్ చేయ ప్రభు, నేను గృహం కట్టుకోవాలి ప్రభు, నా వ్యాపారాన్ని దీవించండి నాయన, నా పిల్లలను బహుగా దీవించండి ప్రభు. ఏది నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావో, నీ పాడి పంట వ్యవసాయం ఏది అడుగుతున్నావో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, నీ వేటిని అడుగుతున్నావో ఆయన అంటున్నాడు వాటన్నిటిని కూడా మీరు పొందుకుంటారు కదా. ఎంత మంచి మాట చూడండి, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఏది అడుగుతున్నావో ఖచ్చితంగా నువ్వు వాటిని పొందుకుంటావు అని నీకు మాటిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ అపనమ్మకంతో నువ్వు ఉన్నావేమో, అవిశ్వాసంతో ఉన్నావేమో, ఇది నాకు ఎలా జరిగిద్ది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఇది నా విషయంలో ఎలా జరిగిద్ది, ఇది నా జీవితంలో ఎలా కలిగిద్ది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని కళ్ళారో చూడగలుగుతావు అన్నమాట. నువ్వు వేటిని అడుగుతున్నావు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఏది అడుగుతున్నావో, ఒక మంచి కాలేజీలో సీట్ రావాలనుకుంటున్నావా? ఒక మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావా? ఒక మంచి భర్త నాకు కావాలి అని అడుగుతున్నావా? ఒక మంచి భార్య కావాలని అడుగుతున్నావా? ఒక మంచి వ్యాపారస్తులుగా నేను ఎదగాలని అడుగుతున్నావా? ఒక మంచి పొజిషన్లో ఉండాలి ప్రభు అని అడుగుతున్నావా? లేదా ఒక మంచి ప్రమోషన్ లిస్టులో ఉండాలి ప్రభు అని అడుగుతున్నావా? ఒక మంచి శ్రేష్టమైన అందమైన గృహం కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? ఆర్థికంగా నేను ఇంకా మెరుగుపడాలని అనుకుంటూ ఉన్నావా? లేదా నా భవిష్యత్తు ఇంకా మీరు బ్లెస్ చే ప్రభు అని అడుగుతూ ఉన్నావా? ఏది అడుగుతున్నావు ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు స్పష్టంగా దేవుణ్ణి అడుగు. హన్నావలే, హన్న అడుగుతుంది కదా, దేవుని మందిరానికి వచ్చి షిలోహు మందిరంలో ఉండి, ప్రభా నా కుమారుని దయచే ప్రభా అని అడిగిద్ది అనమాట. శ్రేష్టమైనటువంటి ఈవిని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నదనమాట. నువ్వు కూడా స్పష్టంగా దేవుణ్ణి అడుగు. నువ్వు అడిగిందల్లా కూడా నేను ఇస్తా అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు. మనుషులు అడిగితే ఇస్తా అంటారు, కానీ తర్వాత వారు ఇవ్వరండి. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ అడిగి తీసేసుకుంటారు వాళ్ళ వస్తువుని. కానీ దేవుడు నీకు ఇచ్చాడంటే మళ్ళీ తీసుకోడు. ఆయన నీకు ఇచ్చాడంటే అది నీ సొంతం అన్నమాట. నీకు బిడ్డలైనా, మరి ఉద్యోగమైనా, వ్యాపారమైనా, భవిష్యత్తు అని ఏదైనా సరే ఒక శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంతో నువ్వు ఉండు, ధైర్యంగా నువ్వు ఉండు. అల్పం విశ్వాసం నీలోనికి రావద్దు, అవిశ్వాసం నీలోనికి రావద్దు, అపనమ్మకం నీలోనికి రావద్దు. నమ్మకంగా ఉండు, దేవుని మీద భరోసా అయ్యి, దేవుని మీద ఆనుకో, దేవుని వైపు చూడు. ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఏంటో, నువ్వు అడుగుతున్నది ఏదో ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. కనుక నీ విషయంలో దేవుడు తప్ప కార్యం చేస్తాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఎవరైతే నాయన నీ దాని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో వాటిని పొందుకుంటారని చెప్పి మాటిస్తూ ఉన్నావు ప్రభా. వారు పొందుకునేలాగా సహాయించి, వారు అడిగింది వారు పొందుకోవడానికి సహాయించి, వారి జీవితంలో మేలు చేత, కృప చేత నింపమని వేడుకొంటున్నాను. వారు ఆశించింది వారి జీవితంలో వారు అనుభవించడానికి సహాయించే ప్రభు. గొప్ప కార్యాన్ని జరిగించండి. మేలుతో, కృపతో నింపి ఆశీర్వదించి, దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? మీరు అడుగుతున్న వాటి అల్లా కూడా మీరు పొందుకుంటారని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్ము, దేవుని కార్యం కళ్ళారో చూడగలుగుతావు. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు.